ఐబొమ్మ రవి కేసులో రోజుకో రకమైన ట్విస్ట్ నెలకొంది. ఎవరికో విషయం తెలుసా? పోలీసులు ఇప్పుడు నిర్ధారించారు ఐబొమ్మ రవి ఏ సినిమాని పైరసీ చేయలేదంట. తనంతట తాను చేయలేదు, వేరే కొంతమంది దాన్ని పైరసీ చేస్తే ఆ సినిమాల్ని కొనుగోలు చేసి ఆయన ఐబొమ్మలో పెట్టారంట. అది తమిళ్ వెబ్సైట్లు కానీ తర్వాత మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంబీ సైట్ల ద్వారా వాళ్ళెవరో పైరసీ చేస్తే దాని నుంచి కొత్త సినిమాల్ని కొనుగోలు చేసినట్టుగా ఇప్పుడు పోలీసులు గుర్తించారట. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంతో కొత్త సినిమాల్ని కొనుగోలు చేశాడట ఆయన. పైరసీ మూవీలకు హెచ్డి క్వాలిటీ వచ్చేలా కొన్ని హంగులు ఏర్పాటు చేశారట. అంతే, డైరెక్ట్గా ఆయన మూవీస్ని హ్యాక్ చేయడం, సర్వర్ని హ్యాక్ చేయడం కాకుండా కొన్ని సినిమాలని ఆయన మూవీ రూల్స్ మరియు తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళు పైరసీ చేస్తే వాటి నుంచి కొనుగోలు చేసి దానికి హెచ్డి వచ్చేలా కొన్ని హంగులు కొన్ని చేంజెస్ చేసి ఆయన ఐబొమ్మలో పెట్టేవాడట. సైట్లో యాడ్స్తో ఆయన సైట్లో వచ్చేటువంటి యాడ్లతోనే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాడు రవి. స్నేహితుడు నిఖిల్ సాయంతో ఐబొమ్మ పోస్టర్లను కూడా డిజైన్ చేయించుకున్నాడట. సో ప్రజెంట్ ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సో పోలీసులు చాలా స్పష్టంగా నిన్న అడిషనల్ సిపి సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఐబొమ్మ కేసు విషయంలో ఇప్పుడు రోజుకో రకమైన ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పుడు కీలక వివరాలని అడిషనల్ సిపి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. సో దీంట్లో ఆయన చెప్తున్న దాంట్లో మూవీ రూల్స్ మరియు తమిళ్ ఎంబీ సైట్ల ద్వారా వాళ్ళు పైరసీ చేసిన సినిమాలని ఈయన కొనుగోలు చేసి దానికి కొన్ని చేంజెస్ అటాచ్ చేసి ఎడిటింగా లేకపోతే కలరా లేకపోతే కొంత హెచ్డీలా కనిపించే విధంగా చేసి దాన్ని మళ్ళీ ఆయన తన సైట్లో ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్న మాట ఏంటంటే ఇక్కడ కనుక ఎవరైనా వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ క్రైమ్కి పాల్పడితే ఇక్కడ మనం వారిని శిక్షించవచ్చు, కానీ వాడు మన దేశస్తుడు కాదు, ఇక్కడ క్రైమ్కి పాల్పడలేదు కాబట్టి ఇక్కడ మనం వాడిని శిక్షించలేం, లేకపోతే వాని పైన చర్యలు తీసుకోవాలంటే కొంత ఇబ్బందే. సో అలాంటి వ్యక్తిని మనకు వేరే దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో మనం వారితో మాట్లాడవచ్చు అని చెప్తున్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ అడిషనల్ సిపి మాట్లాడుతున్న మాటల్లో. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్ కూడా ఉన్నారు. సో పవన్, సో ఆయన వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఐబొమ్మ బప్పన్ లాంటి వెబ్సైట్లో సినిమాలు కొనుగోలు చేసేవాడు, దానికే హెచ్డి క్వాలిటీ హంగులద్ది దాన్ని అప్లోడ్ చేసేవాడు. అంటే అన్ని సినిమాలు ఈ రకంగానే కొనుగోలు చేశాడా, కొన్ని కొనుగోలు చేశాడా? సో ఆయన డైరెక్ట్గా థియేటర్ల సర్వర్లని వీటిని హ్యాక్ చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా అవాస్తవమేనా? అంటే పోలీసులు డీటెయిల్గా ఏం చెప్తున్నారు విషయం పైన? మనం సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘన, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్, అలాగే మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి నుంచి విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు అయితే తెలిసాయని హైదరాబాద్ క్రైమ్ అండ్ సిట్ అడిషనల్ సిపి శ్రీనివాస్ అయితే తెలపడం జరిగింది. ఐబొమ్మ ప్రారంభం నుంచి రవి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ను మంగళవారం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం రవి తన వివరాలు ఈమెయిల్ ఐడితో ఎన్జీ ఏదైతే ఒక కంపెనీ ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఐపీ వాల్యూమ్ హోస్టింగ్ తీసుకున్నాడు అతను. దాని తర్వాత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలు అయితే కొంటా వచ్చాడు ఈ ఇమ్మడి రవి. వాటిని హెచ్డి క్వాలిటీకి వచ్చేలా ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాడు అంటూ కూడా చెప్పడం జరిగింది పోలీసులు. అయితే విధంగా ఐబొమ్మ పోస్టర్ ను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేస్తూ ఉండేవాడు. బొమ్మ సైట్లలో పోస్టర్ పడేదాకా దాన్ని చూడాలనుకుంటున్న వారు, డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ను అంగీకరించాల్సి ఉంటుంది. అది అంగీకరించగానే వినియోగదారులకు తొలుత బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కు లింకులు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యాప్స్ అయిపోయేదాకా వినియోగదారులు చూడాల్సి ఉంటుంది. ఏదైతే సినిమా ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఆ వెబ్సైట్ లో కొన్ని సెకండ్ పాటు వేచి చూడాల్సి ఉంటుంది. అలా ఎన్ని లక్షల మంది చూస్తే అంత ఎక్కువ మొత్తంలో రవికి అయితే డబ్బులు వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే అదేవిధంగా విలాసవంతంగా గడిపేందుకు రవి తాను అర్జించిన రూపాయలు సుమారుగా 20 కోట్ల రూపాయలు 17 కోట్లు అయితే ఆయన వెచ్చించి విదేశాల్లో విచ్చలవిడిగా తిరగడం జరిగింది. అడిషనల్ సిపి అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా ఆయన పోలీసుల మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఆయన ఖాతాలో మిగిలిన 3 కోట్లను ఫ్రీజ్ చేశామని, హైదరాబాద్ లో ఏదైతే ప్లాట్ ను, వైజాగ్ లోని ఆస్తులను సీజ్ చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇమ్మడి రవి సినిమాను నేరుగా అయితే పైరసీ చేయలేదు. టెలిగ్రామ్ లో, మూవీ రూల్స్ లో, తమిళ ఎంబీ వంటి పైరసీ సైట్ల నుంచి కొంటా వచ్చాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ప్రతిగా వారికి క్రిప్టో ఏదైతే వారికి లావాదేవీలు కూడా డైరెక్ట్ మనీ కాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో ఆన్లైన్ లో చెల్లిస్తూ వచ్చాడు ఈ ఇమ్మడి రవి. ఆ పైరసీ సినిమాకు హెచ్డి హంగులు యాడ్ చేస్తూ ఏదైతే ఏ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఏ టూల్స్ వచ్చాయో వాటిని వాడుతుంటూ కూడా
ఆ సినిమాను కొంచెం క్వాలిటీ తీసుకొచ్చి ఈయన వెబ్సైట్ లో బిగినింగ్ ఎండింగ్ లో యాడ్స్ సంబంధించిన 1x బెడ్ సంబంధించిన యాడ్స్ అయితే యాడ్ చేసుకుంటూ మధ్యలో యాడ్స్ యాడ్ చేసి సొంతంగా మళ్ళీ ఈయన వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు. ఈ సైట్ ను అడ్డు పెట్టుకుని లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకోవడంతో పాటు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. త్వరలో Web3 టెక్నాలజీ రానుందని, ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే కనుక ఇక వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐబొమ్మ సినిమా పైరసీ జరుగుతుందని ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదు వచ్చాక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ చేస్తున్న క్రమంలో వారికి డొమైన్ రిజిస్ట్రేషన్ 1 వివరాలు అయితే లభ్యమయ్యాయి. అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాటిని సంబంధించిన విదేశాల్లో ఉన్న డొమైన్ కంపెనీలు నోడల్ ఆఫీసర్ ను ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆ పోలీసులు చేసిన మెయిల్ నేరుగా అయితే రవికి చేయడం జరిగింది. ఏదైతే ఆ కంపెనీ వారు రెస్పాండ్ అవుతారు అనుకుంటే డైరెక్ట్ గా దానికి ఓనర్ రవి కాబట్టి అతనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ డొమైన్ ఎవరు వినియోగిస్తున్నారు, సినిమా పైరసీ చేసి ఐబొమ్మలో ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కావాలి అని పోలీసులు అడగగా తన కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న రవి సినిమాలు పైరసీ చేస్తున్నట్లు వద్ద ఏం ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఎదురు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఇటు ఐబొమ్మతో పాటుగా మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంబీ వెబ్సైట్లపై కూడా ఉంది కాబట్టి సో రవి విచారణలో ఇప్పుడు అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్న ప్రకారంగా మూవీ రూల్స్ ఓనర్ ఎవరు, తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ఓనర్ ఎవరు, వీళ్ళు డైరెక్ట్గా థియేటర్లో వచ్చేసి కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేసి పైరసీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి వివరాలు ఏమైనా రవి చెప్తున్నాడా? అంటే తను కొనుగోలు చేస్తాడు, వేరే దగ్గర నుంచి ఆల్రెడీ పట్టుబడ్డాడు కాబట్టి తను ఏదైనా చెప్పొచ్చు. సో వాళ్ళకి ఎలా వస్తున్నాయి సినిమాలు, వాళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఎక్కడి నుంచి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు, సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా దీనిలో పార్టిసిపేషన్ ఉన్నారా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా, థియేటర్ ఓనర్స్ ఉన్నారా, ఈ రకంగా తమిళ్ ఎంబీ వెబ్సైట్లను కానివ్వండి లేకుంటే మూవీ రూల్స్ వెబ్సైట్ ఓనర్ల యొక్క పేరుని పోలీసులు పసిగట్టే అవకాశం ఉందా, పసిగట్టారా? మనం ఏదైతే ఇమ్మడి రవి తన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దానికి మెయిన్ గా పెట్టుకొని దాని నుంచి సబ్ కంపెనీ లాగా సబ్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకుని అందులోంచి వచ్చింది ఈ ఐబొమ్మ. సో పోలీసులు మెయిన్ గా ఈ ఐబొమ్మ పైన మెయిన్ వెబ్సైట్ ఏది ఉంది, ఏ కంపెనీతో రిజిస్టర్ అయ్యారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేయబడడంతో పోలీసులు దీని వెనక ఉన్న రవి గుర్తించి పట్టుకున్నారు. కానీ మూవీ రూల్స్ అలా లేదు. వారు ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ వెబ్సైట్ అయితే రన్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఐబొమ్మని పట్టుకున్న పోలీసులు మూవీ రూల్స్ కానీ తమిళ్ ఎంబీ 1 తమిళ్ ఎంబీ తమిళ్ రాకర్స్ ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరు అనేది ఇప్పటికి కూడా వారిపై ఒక చిన్న అంచనా తాడ కూడా లేదు. కానీ రవి తన అత్యుత్సాహం వల్లే దొరికిపోయాడంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైతే రవి పోలీసులకు ఎదురు సమాధానం చెప్పే దొరికిపోయాడు. మూవీ రూల్స్ తమిళ రాకర్స్ వీరందరూ కూడా పోలీసులు హెచ్చరించిన వారిపై బెదిరింపు కాల్స్ వచ్చినా బ్లాక్ చేసినా సైలెంట్ గా మళ్ళీ ఇంకో వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేసుకుంటూ రన్ చేసుకుంటారు తప్ప పౌరుషానికి పోయి పోలీసులతో పెట్టుకోలేదు కాబట్టి దొరకలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ మూవీ రూల్స్ కి సంబంధించి తమిళ మీరు ఆకర్షించి కూడా ఏదైనా ఒక రిప్లై కనుక వచ్చింటే ఈ పాటి కూడా వారు కూడా దొరికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రవి పోలీసులకు ఇచ్చిన రిప్లై ప్రకారం ఏదైతే చూసి దీని వెనక ఉన్నది ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడే మనకు రిప్లై ఇచ్చాడు అన్న దాంతో రివర్స్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ ని రివర్స్ ట్యాపింగ్ చేసి కార్యకలాపాలన్నీ కూడా పోలీసులు గోప్యంగా సుమారు 5 నుంచి 6 రోజుల పాటు ఆ బ్యాక్గ్రౌండ్ రన్ చేసుకుంటూ వచ్చారు వారు విచారణ అంతా కూడా. సో పోలీసులు రవి అయితే ఇక నన్ను పోలీసులు పట్టుకోలేరు అన్న ధీమాతో విచ్చలవిడిగా తిరుగుతూ అతను హైదరాబాద్ కి రావడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఆ రోజు మెసేజ్ ఇంకా తన బ్యాక్ ఎండ్ టీమ్ లో ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇంకా హైదరాబాద్ తెలుగు వారు ఎవరైనా తనకు సహకరించారా? కేవలం రవి మాత్రమే ఉన్నాడా? ఇప్పుడు నిఖిల్ అనేటువంటి కొత్త పేరు వినిపిస్తుంది. పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉండేవాడంట. సో ఆ పోస్టర్లు డిజైన్ చేసేది నిఖిల్. సో ఆయనకు కూడా ఈ వ్యవహారం తెలుసా? ఇంకా ఎవరైనా తెలుగువారు ఐబొమ్మ రవితో టీమప్ అయిపోయి ఈ యొక్క ఐబొమ్మ బప్పం వెబ్సైట్ నిర్వహణలో ఉన్నారా? ప్రెసెంట్ అయితే నిఖిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తా ఉన్నారు. కానీ మిగిలిన వారందరూ కూడా ఎవరు కూడా ఈ దేశం మన భారతదేశంలో లేరు. అందరూ కూడా అక్కడ కరేబియన్ ఐలాండ్స్ లో అక్కడే సుమారుగా అక్కడ ఒక 80 లక్షలు కడితే అక్కడ సిటిజన్షిప్ వచ్చేస్తున్న నేపథ్యంలో ఈజీగా అక్కడ డబ్బులు కట్టి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉన్నాడు ఐబొమ్మ రవి. కొత్త కార్యకలాపాలన్నీ కూడా అక్కడ కొంతమంది హ్యాకర్లను హైర్ చేసుకొని అక్కడనే మొత్తం కూడా రన్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ సంబంధించి ఏవైతే మొబైల్స్ కానీ ఇతను కాంటాక్ట్ అయిన మూవీ రూల్స్ సంబంధించి కానీ ఐబొమ్మ సంబంధించి కూడా టెలిగ్రామ్ లో వేరే అకౌంట్ నుంచి కాంటాక్ట్ అవుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ తమిళ ఎంబీ రాకర్స్ మూవీ రూల్స్ సంబంధించిన వారు ఎవరు కూడా పట్టుబడలేదు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రవి ఒక్కడే వీరి అదుపులో ఉన్నారు. ఎవరి డీటెయిల్స్ కూడా చెప్పడం లేదు. ఏదైతే పోస్టర్ డిజైన్ చేసిన
అతని ఫ్రెండ్ నిఖిల్ మాత్రం ప్రజెంట్ అదుపులో ఉన్నారు. సో అతన్ని విచారిస్తూ దీని వెనక ఇంకెవరు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ లోకల్ థియేటర్స్ లో ఎవరైనా పైరసీ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారని దానిపై గుట్టు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. సో ఈ రోజు ఐబొమ్మ రవిని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కోర్టులో విచారించబోతా ఉన్నారు. మరో 4 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు రవిపై మరో 4 కేసులు కూడా వేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా ఐబొమ్మ రవి విషయంలో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఆయన మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంవి వెబ్సైట్ల ద్వారా మూవీలు కొనుగోలు చేసి దాని కొన్ని ఎడిటింగ్స్ చేసి కొన్ని హంగులు అద్ది దాన్ని హెచ్డి క్వాలిటీలో తీసుకొచ్చి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడట. ఆయనతో పాటుగా తన ఫ్రెండ్ నిఖిల్ అనే వ్యక్తి కూడా ఇక్కడే హైదరాబాద్ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ ఆయన ఈ మూవీ ఐబొమ్మ దాంట్లో అప్లోడ్ చేసే సమయంలో పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉండేవాడట. ఐబొమ్మ పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉండేవాడట. మరోవైపు ఐబొమ్మ రవి పైన ఈరోజు మరో 4 కేసులు నమోదు చేయడం, హైకోర్టు ఈరోజు మళ్ళీ ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కస్టడీ కోరేటువంటి ప్రయత్నం పోలీసులు చేయబోతున్నారు. సో మనీ లాండరింగ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పైరసీ, బెట్టింగ్ యాప్ ఈ 4 కేసుల్లో కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో 4 కేసులు నమోదు చేసి మొత్తంగా కస్టడీ తీసుకొని మరింతగా ఐబొమ్మ రవిని విచారించాలనుకుంటున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు ఐబొమ్మ రవి ఎవరు, ఏంటి, ఎలా ఉంటాడు, ఏంటి, ఏం కథ మొత్తం కూడా పబ్లిక్లోకి వెళ్ళింది. సో సినిమా ఇండస్ట్రీ పైన, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌస్లు లేకపోతే ప్రొడ్యూసర్లు టికెట్ ధరలు పెంచమని పదే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం, టికెట్ ధరలు పెంచడం, థియేటర్ నిర్వాహకంలో కూడా ఐమాక్స్లు, మల్టీప్లెక్స్ దాంట్లో పెట్టేటువంటి ధరల్ని భరించలేక సామాన్య ప్రజలు మొత్తం కూడా ఐబొమ్మకు అలవాటు పడ్డారు. ఐబొమ్మ లాంటి సినిమాలు చూడడం మొదలు పెట్టారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఐబొమ్మ లాంటి ఇప్పుడు వెబ్సైట్ని క్లోజ్ చేయడం, ఆ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడంతో చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది రవికి. ఏకంగా సోషల్ మీడియాలో రవికి ఫ్యాన్స్ క్లబ్లు పెడుతున్నారు, రవి ఫ్యాన్ పేజీలు పెడుతున్నారు. రకరకాలుగా వారంతా కూడా తమ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బయటికి వచ్చి మరి మాట్లాడుతున్నారు. బహిరంగంగానే రవిని విడుదల చేయండి అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళంతా వినిపిస్తూ ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీ ఇక రవి బొమ్మ అరెస్ట్ తర్వాత పైరసీని అరికట్టామని రకంగా సంతోషించే లోపే ఇంకా దీని బ్యాక్ ఎండ్ వర్క్ కొనసాగుతోంది. తన బ్యాక్ ఎండ్లో ఉన్న టీం ఇంకా వెబ్సైట్లు అంటే ఈ సినిమాల్ని తన వెబ్సైట్లో పెడుతూనే ఉంది. కొత్త సినిమాలు కూడా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. సో ఐబొమ్మ రవిని మాత్రం అరెస్ట్ చేశారు, కానీ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఇంకా పూర్తిగా బయటికి తీయలేకపోయారు పోలీసులు. సో ఇంకా కస్టడీ తీసుకొని రవిని మళ్ళీ విచారిస్తున్నారు కాబట్టి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత అనుకున్న స్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మళ్ళీ కస్టడీ కోరుతున్నారు. సో ఐబొమ్మ రవిని విచారిస్తున్న సమయంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మ రవిని మొత్తం పైన ఆయన చుట్టూ జరిగిన తతంగం పైన మీకేమనిపిస్తోంది? మీరు రవికి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయితే మొత్తం 3 డయాగ్రామ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒకటేమో ఐబొమ్మ అనే వెబ్సైట్ని ఎట్లా తయారు చేసి ఎట్లా దాంట్లో అప్లోడ్ చేశారు ఒకటి. దెన్ ఐబొమ్మలో ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది 2వ డయాగ్రాము. దాని తర్వాత ఈ ఐబొమ్మ ప్రాసెస్లో మూవీ స్ట్రీమింగ్ అయ్యేటప్పుడు అతనికి రెవెన్యూ ఎట్లా వస్తుంది అనేది 3వ బొమ్మ. సో నేను 3 బొమ్మలలో నీకు ఐబొమ్మ గురించి మొత్తం చెప్పేస్తాను. ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఐబొమ్మ ఆర్ బబ్బం.com ibomma.com అనేది ఫస్ట్ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ రిజిస్ట్రేషన్ అయితే కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గోడాడీ అనే కంపెనీ ఎట్లనో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ ఇతను ఎన్జలా అనేది కంపెనీ ఉంది. ఎన్జలాలో డొమైన్ రిజిస్టర్ చేశాడు. ఈ డొమైన్ రిజిస్టర్ చేయడానికి తన ఈమెయిల్ ఐడి, తన డెబిట్ కార్డు, తన క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి డొమైన్ రిజిస్టర్ చేశాడు. దీనివల్ల ఈ డొమైన్ నాది కాదు అని చెప్పడానికి వీలు లేదు. నెంబర్ 1, ఎందుకంటే ఈ ఐబొమ్మ డొమైన్ తనది క్రెడిట్ కార్డు ఉపయోగించాడు, తన ఈమెయిల్ ఇచ్చాడు, తన అంత డీటెయిల్స్ ఇచ్చాడు. సో అతని ఐబొమ్మది అతనిదే. అది ఎక్కడ రిజిస్టర్ అయింది? ఎన్జెలా అనే కంపెనీలో రిజిస్టర్లో రిజిస్టర్ అయింది. దాని తర్వాత దాన్ని హోస్టింగ్ చేయాలి. ఆ హోస్టింగ్ చేయడానికి వేరే కంపెనీ వాడాడు. అది హోస్టెడ్ ఎట్ ఐపీ వాల్యూమ్ అనేది హోస్టింగ్ కంపెనీ. అంటే అది దీన్ని హోస్ట్ చేస్తుంది. హోస్ట్ చేయడం అంటే చూపిస్తుంది. దాని తర్వాత ఇది హోస్ట్ అయిపోయింది, ఈ రిజిస్టర్ అయిపోయింది, హోస్టింగ్ అయిపోయింది. దాంట్లో సిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఈయనకి. అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక కంటెంట్ని టోటల్గా మేనేజ్ చేస్తుంది. అది ఎట్లా ఎప్పుడు చూపించాలి, ఏ టైంలో నీకు యాడ్ ఇవ్వాలి, ఏ టైంలో ఆపాలి, ఏ టైంలో దాంట్లో కంటెంట్ మేనేజ్ సిస్టమ్ని ఆపరేట్ చేసేది ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మనుషులు. ప్యానల్ అంటే ఒక సాఫ్ట్వేర్ కాదు, అది మనుషులు ప్యానల్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ డిఫరెంట్ అవుట్సోర్సింగ్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేటింగ్
అంటే సినిమా చూపించడానికి మనము పోస్టర్లు బయట గోడల మీద వేస్తారు కదా, అట్లా పోస్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ పోస్ట్ అనేది మూవీ పోస్టర్ తయారు చేస్తాడు. ఈ మూవీ పోస్టర్ తయారు చేయడంలోనే అతనికి నిఖిల్ అనే ఫ్రెండ్ కూడా అతనికి సహకరించాడు. ఈ పోస్టర్ తయారు చేసిన తర్వాత దానికి ఒక లింక్ తయారు చేస్తారు. ఒక పోస్టర్ తయారు చేస్తారు, దానికి ఒక లింక్ తయారు చేస్తారు. లింక్ డౌన్లోడింగ్ ఉంటుంది. స్ట్రీమింగ్ లింక్ ఒకటి, డౌన్లోడింగ్ లింక్. నువ్వు ఉట్టి చూడాలంటే స్ట్రీమింగ్ లింక్ క్లిక్ చేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ లింక్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సెటప్ అయిన తర్వాత అప్పుడు పోస్ట్ చేసేస్తారు, అప్పుడు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేయడం అనేది దెన్ కంటెంట్ ఈజ్ విజిబుల్ ఇన్ ద వెబ్సైట్. అప్పుడు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత అప్పుడు నీకు బొమ్మకు రెడీ ఉంటుంది నీకు చూడడానికి. దిస్ ఈజ్ హౌ ద ఐబొమ్మ బ్యాక్గ్రౌండ్లో జరిగేది. నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఐబొమ్మలో ఒక సినిమా అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగి పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవో నేను యూజర్, ఇది కాదు అదే పెట్టి యూజర్ యాక్సెస్ చేయడానికి పోయినప్పుడు యూజర్ విజిట్ చేస్తాడు ఐబొమ్మని విజిట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా దాని వెనుక ఒక రీడైరెక్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. స్క్రిప్ట్ అంటే సాఫ్ట్వేర్, అది కూడా స్క్రిప్ట్ రీడైరెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? రీడైరెక్ట్ చేసి ఎక్కడ చూస్తుంది? ఆ చూసే పర్సన్ యూజర్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అంటే ఆ రూమ్లోకి తీసుకెళ్తుంది, నేను ఆ యొక్క విండోస్ తీసుకెళ్తుంది. దాని తర్వాత అంటే 1,00,000 మంది ట్రాఫిక్ వచ్చింది, 1,00,000 మందికి పర్సన్కి ఇంత అని వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. సో అది ఈ యొక్క యాడ్ క్యాష్, యాడ్స్టెరా అనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ పే చేస్తాయి. ఇవి వీళ్ళకి పే చేస్తారు. ఈ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ యాడ్ బుల్ కంపెనీ ఈజ్ హీజ్ కంపెనీ, ఇమ్మండి రవి కంపెనీ. ఇది అక్కడ నుంచి గేమింగ్ నుంచి యాడ్ క్యాష్కి ఆర్ యాడ్స్టెరాకి పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది. యాడ్ బుల్ అనేది యాడ్ కంపెనీ అనేది, ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి. ఇది అంతా USDT రూపంలో వస్తాయి. USDT నుంచి డైరెక్ట్గా మళ్ళీ రవి యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్గా ఫస్టే నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తాను. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నువ్వు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ టెంప్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు, కొంతమంది ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ఈ రిసీవ్స్ ద USDT. ఆ USDTలో ఉన్న మనీని మళ్ళీ ఇండియన్ అకౌంట్స్లోకి మార్చుకొని ఇండియన్ కరెన్సీ లోపల ఫియట్ కరెన్సీ లోపల మార్చుకుంటాడు. దిస్ ఈజ్ హౌ he generates the money, this is how he gets the money. This is owned by him, and this entire script is owned by him, and he says that I don't own anything, but we have every evidence and we have all the digital evidence to see his complicity in every point of time. Okay, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.